తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాలు తెలంగాణ జాగృతి నేతలు. మీ వల్ల ఎవరికి సమన్యాయం జరిగిందో చెప్పాలని నిలదీశారు. గత 3 నెలలుగా మిమ్మల్ని ఎవరు వెనుకేసుకొని వస్తున్నారో, ఎవరు వెనకుండి నడిపిస్తున్నారో మాకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ నిర్ణయం కారణంగా మేం మళ్లీ రోడ్డుపైకి వచ్చినట్టయిందని అన్నారు తెలంగాణ జాగృతి ఫౌండర్ రాజీవ్ సాగర్. మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరు. అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం, ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరసా వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతా ఉన్నాం. ఇంత జరుగుతా ఉంది, మాకు కనీసం ఒక్కసారి ఎన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం, మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు, ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందుకు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇలా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. కేసీఆర్ గారికి